దాదాపు 17-18 కిలోల బరువుండే బోనం మేము ఎత్తుకొని వస్తుంటే మాకు తెలుస్తుంది ఆ బాధ, పోలీసులకు ఏం తెలుస్తుంది? పోలీసులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు, శివసత్తుల పట్ల అసలు గౌరవం లేకుండా చేస్తున్నారని చెప్పేసి మనతో పాటు ఇంకొక మాట్లాడడానికి ప్రయత్నం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. అంటే ఈ బోనాల జాతర కాకముందే మేము మా పోలీసు వ్యవస్థతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు విఐపి పాసెస్ మాకు ఇవ్వడం జరిగింది. మాకు స్పెషల్గానే ఇక్కడ మా బోనంతో ఒక 10 మందిని ఒగ్గుడోళ్ళను కూడా మమ్మల్ని పంపించడం జరుగుతుంది. చూస్తున్నా కదా, జోగిన్లకు ప్రత్యేకంగా పాసులు ఇస్తామన్నారు, చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. మమ్మల్ని అధికారులు రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ మేళతాళాలతో మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. అమ్మవారి సాక్షాత్ స్వరూపం మేము. అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ఏదైతే బోనం పెడుతున్నామో అమ్మవారికి సంబంధించి మేమే పూర్తిగా చేస్తాం. బట్ ఇప్పుడు రాను ఈ ఆచారాలన్నీ మంట కలుపుతున్నారు. అసలు ఈ శివసత్తులకు సంబంధించి కూడా చాలా వరకు పొద్దున్నుంచి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున శివసత్తులు అయితే ఇప్పుడిప్పుడే గుడి ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లా ఉన్న ఏర్పాట్లు, ఎట్లా ఉన్నా, ఏం చెప్తారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఏర్పాట్లు అనేది కొంచెం కష్టంగానే ఉందండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. మాకు ఎక్కడా కూడా కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సౌకర్యాలు అనేది మాకు కొంచెం మంచిగా సౌకర్యాలు చేయండి. మాట్లాడేది అందరూ ఒక దగ్గర, మా సౌకర్యాలు అనేది సరిగా లేవండి. సౌకర్యాలు సరిగా సబూగా లేవు. తోపులాట అక్కడి నుంచి ఆడుకుంది వచ్చింది ఒక ఎత్తు అవుతుంది, ఈడ ఒక ఎత్తు అవుతుంది. ఇదే దేవుడు వచ్చేటోళ్ళకి ఇదే నా బహుమతి. అది పక్కన పెట్టేస్తే మాత్రం బోనాల పండుగ మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా మంచిగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోల మహంకాళి ఎల్లమ్మకి. చూస్తున్నారు కదా, ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే శివసత్తులు చెప్తున్న మాటలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పొద్దున కూడా చాలా వరకు గ్రౌండ్లో ఏదైతే ఈ టెంపుల్కి వచ్చే భక్తుల్ని కట్టడి చేయలేక పోలీసులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఒకరిద్దరు బోనాలు కూడా కింద పడడంతో వాళ్ళు కూడా చాలా వరకు దుఃఖించిన పరిస్థితి. సో చూసిన లైన్లో కూడా చాలా గంటల కొద్దీ లైన్లో ఉన్నారు. క్యూ లైన్లు ఇంచు కూడా కదులుతున్నాయి. అసలు చాలాసేపు నుంచి క్యూ లైన్లు కదట్లేదని చెప్పేసి కూడా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? మేము ఒక 2 అవర్స్ నుండి ఉన్నామండి. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బోనాల వాళ్ళని ముందు పంపించట్లేదు, ప్రయారిటీ చేయట్లేదు, వేరే జనాలకు అంతా చేస్తున్నారు. బోనాల వాళ్ళని కానీ బోనాలను చూసి కూడా మమ్మల్ని పంపాలా కదా? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. అది అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు. మాకు బోనాలు పట్టుకుని ఇంతసేపు నిల్చున్నారు. ఏమంటారు పోలీసులు, ఏమంటారు మరి క్యూ లైన్ దగ్గర? కాదు కానీ ఫస్ట్ ఎలా అంటే లాస్ట్ ఇయర్ బోనాలు బోనాలకి బోనిచ్చేసారు, ఫ్రీగా ఉండే, అంటే ఇంతసేపు నిలబడలేదు. ఇప్పుడు అసలు బోనాలు పోతలేవు, చాలాసేపు వెయిట్ చేస్తున్నాం. కొంచెం అది చూసుకోవాలి. అంటే 2 ఇయర్స్ నుంచి బాగానే ఉండే, ఈ ఇయర్ మొత్తం కదా. యువతులు కూడా బోనాలు పట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది. వాళ్ళు ఆ బోనం సమర్పించడానికి చాలా గంటల లైన్లో నిలబడుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా సేపు నుంచి లైన్లో ఉన్నాము. అసలు కొంచెం మంచులు జరగండి, మేము మా బోనాల లైన్ అంటే కూడా జరుగుతలేరు అసలు. మేమేమో అప్పటి నుంచి వెయిట్ ఉంటుంది కదా, మేము ఎంతసేపు అని ఆగాలి? మాకు కూడా కొంచెం దారి ఇస్తే మేము వెళ్తాము. చాలా మంది బోనాలు పట్టుకొని వస్తున్నారు. సో బోనాలకు సపరేట్ లైన్ పెడితే బాగుండు. కామన్ పబ్లిక్తో మామూలుగా వచ్చే భక్తులు కూడా మా దాంట్లో వచ్చేసరికి ఇటు బోనాలు బరువు మోయలేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. మరో పక్కన ఎండ ఉండడం, ఉక్కపోత కూడా చాలా వరకు ఉంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నాం? మేమా ఒక 2 అవర్స్ అవుతుంది. ఏమంటారు మరి పోలీసులు? ఏమంటలేండి, బాగానే చేస్తున్నారు. సార్లు అందరు బాగానే పంపుతున్నారు. ప్రాబ్లం ఏం లేదు. అంత సంతోషమే, అంత బాగుంది. చూస్తున్నా కదా, భక్తులైతే పొద్దు నుంచి ఇదే పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇంతమంది జోగిని శ్యామలు చెప్పినట్టు కూడా ఎన్నో ప్రభుత్వాలలో మేము చూసాము, ఎన్నో ప్రభుత్వాలు చూసాము. ఇలాంటి ప్రభుత్వంలో గత సంవత్సరం కూడా ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దగ్గర కూడా చాలా వరకు పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో జోగిన్ల పట్ల, శివసత్తుల పట్ల ఈ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే స్థిరంగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి. మా శాపం వద్దు అని చెప్పేసి కూడా జోగిని శ్యామల హెచ్చరిస్తుంది. సో మాకు ఏదైతే
పండుగ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి, మాతో మాట్లాడి చర్చించాలి, మాకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా ఇంకా శివసత్తులు బోనాలు ఇంకా బయట ఆగుతున్నారు. పోలీసులు మాత్రం కొంతమందిని ఎందుకంటే పంపిస్తున్నారు, ఎందుకంటే ఒక్కసారిగా పంపిస్తే కూడా పోలీసులు చెప్తుంది ఏంటంటే ఒక్కసారిగా పంపిస్తే లోపల ప్లేస్ కూడా లేదు, సో క్రౌడ్ ఎక్కువ ఉంది, భక్తులకే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ భక్తులు మాత్రం వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా బరువుతో ఉంటుంది కాబట్టి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఏం చెప్తారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఉన్నాయి, కాకపోతే అందరు శివసత్తులకి వసతులు ఉన్నాయి ఇవి అవని అంటున్నారు, కానీ అందరికి లేవు, కొందరికి మాత్రమే ఉన్నాయి. కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది మాత్రం మంచిగా రాగలుగుతున్నారు. మేము రావాలంటేనే చాలా ఇబ్బంది పడ్డాము. దూరం నుంచి వస్తున్నారు, దగ్గర ఉన్న వాళ్ళకి పంపిస్తున్నారు, దూరం ఉన్న వాళ్ళకి ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టు అటు పంపించేస్తున్నారు. అవన్నీ తిరుక్కొని చేసుకుని వచ్చే వరకల్లా మాకు తొందరగా దొరికిందని సంతోషం కాదు, ఇంకొకరికి దొరకలేదని బాధ. అట్లాంటిది ఎవరికి కూడా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. అసలు బాగాలేదు. అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఒకరిని పంపించకపోతే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. సో అందరినీ మంచిగా పంపించాలి. చిన్నపిల్లలు నలిగిపోతున్నారు, బోనాలు కింద పడిపోతున్నాయి. సో ఫెసిలిటీస్ అయితే అస్సలు బాగాలేవు, లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి, అసలు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. సో మంచిగా చేస్తే అందరు మంచిగా వెళ్ళి మంచిగా వస్తారు, అదే మా రిక్వెస్ట్. అంటే ప్రభుత్వం చాలా గొప్పగా చేసామని చెప్తుంది, ఎండోమెంట్ అధికారులు కూడా చెప్తున్నారు, ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేసామని చెప్తుంది. ఏ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలాసేపు నుంచి దొబ్బేస్తున్నారు, గర్ల్స్ బాయ్స్ అని కూడా చూడట్లేదు, ఇష్టం వచ్చినట్టు దొబ్బేస్తున్నారు. సో అందరినీ మంచిగా ట్రీట్ చేసి మంచిగా పంపిస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి విఐపీల సేవలో పోలీసులు తరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, శివసత్తులు చెప్తున్నారు, పోలీసులకు అదే విఐపీలకు ట్రీట్మెంట్, సామాన్య భక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా పొద్దు నుంచి విఐపీనే పట్టించుకుంటున్నారు, సామాన్య పబ్లిక్ని, సామాన్య భక్తుల్ని పోలీసులు గాలి కుదిరేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో గతంలో కూడా చూసాం, చాలా వరకు ప్రభుత్వానికి విన్నవించాం, బట్ ప్రభుత్వం మా మాట మొదటి నుంచి వినట్లేదు. సో చూస్తున్నాం శివసత్తులు ఇంత ఆటపాటతోని అమ్మవారికి నృత్యంతో అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, సో వాళ్ళు ఖచ్చితంగా పొద్దునించలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ వచ్చే బోనాలకైనా ఇటువంటి మిస్టేక్స్ కాకుండా ఖచ్చితంగా మంచి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మాత్రం పరిస్థితి అట్లా కనబడతలేదు. పొద్దు నుంచి కూడా భక్తులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ముఖ్యంగా శివసత్తులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు గంటలు లైన్లో ఉండడం, లేకపోతే గంటలు అది మోసుకొని రావడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. సో మలుచుకొని శివసత్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ఏర్పాట్లు అయితే ఇప్పుడైతే సంతోషంగానే ఉంది, పోయినసారి కంటే ఈసారి బాగానే ఉంది ఏర్పాట్లు. చూస్తున్నారు కదా, కొందరు ఏర్పాట్లు బాగున్నాయంటే, కొందరు ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా బాగాలేవు. ఎందుకంటే చాలాసేపు లైన్లో ఉన్నాం, చాలాసేపు వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చూస్తున్నారు కదా, భక్తుల తోపులాట కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా రావడంతో తోపులాట జరుగుతుందని పోలీసులు కొద్దిగా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చూస్తున్నారు కదా, బోనం కింద పడకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ రావడం చాలా ఇబ్బందిగా ఉంది. సో ఆ బోనంకి ఏం జరగకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు శివసత్తులు అయితే కవతాలు ఆడుతున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా,